హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు హిమాని. నేను యూఎస్ఏలోని ఎరిజోనాలో ఉంటాను. ఈ వీడియో జనవరి 2 రోజున తీసింది. ఆ రోజు అంటే లాస్ట్ వీక్ సాటర్డే రోజున మేము శాండియాగోలోని డెవిల్స్ బ్రిడ్జ్ ట్రైల్కి వెళ్తున్నాము. సో ఆ డెవిల్స్ బ్రిడ్జ్ ట్రైల్ మా ఇంటి దగ్గర నుంచి 2 hours డిస్టెన్స్ ఉంటుంది. సో కొంచెం లాంగ్ జర్నీ కాబట్టి మేము ఆ రోజు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము. సో స్టార్ట్ అయ్యి ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసాము అండ్ లంచ్ మాత్రం మేము ప్రిపేర్ చేసి తీసుకువెళ్తున్నాము. సో మాతో పాటు ఇంకొక 3 ఫ్యామిలీస్ కూడా జాయిన్ అయ్యారు. అండ్ ఇప్పుడు మా కార్లో గ్యాస్ అనేది అయిపోయింది, అంటే కొంచెమే ఉంది, అయిపోవడం కాదు. సో ఇప్పుడు మేము ఫ్రైస్ గ్యాస్ స్టేషన్కి వెళ్ళి గ్యాస్ ఫిల్ చేయించుకుంటున్నాము. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా మాతో పాటు ఇంకో 3 ఫ్యామిలీస్ వస్తున్నారని. సో లోవికి కంపెనీగా మా కార్లో సాన్వీస్ వస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్. సో వాళ్ళు మీతో మాట్లాడతారంట. గ్యాస్ ఫిల్ చేయించే లోపల వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది చూసేయండి. Hi again. Where you're going, guys? We are going to Devil's Bridge. Okay. So it's basically a hike, and then there's a bridge made out of rocks that we can go through. And after that, we are going to go to somewhere to eat our lunch. what is the name? It's called Cathdale Rock. Yeah, that's correct. So what is Uncle doing? Uncle's putting the gas in the car because it's a 2 hours and 1 minute drive. Okay. So, yeah, basically he's putting the gas and then we're going to get started on the drive, play some games, and then we'll go hiking. And hope you like this video. Like, subscribe, comment down below, and share. Thank you, Sanvis. See you later. Bye. Bye. Yeah, mommy. That gas thing is not your mommy, okay? And we came in 3 cars. See, boys, our brother's going, our other friend called Cherry's car, and then our mom and dad's going my car. Yeah. So, You're going in Lovik's car. yeah, we're going in Louie's car. That's why because Louie's our best baby friend. Because he is our only baby friend. But we do have other ones. Stop and be my nosy. Chakal gilli madam. Adame iddarki. His hands are so cold. Yeah. Heater on chesale. Stop it! Stop! His hands are so small. Stop! సో చూసారు కదా, వాళ్ళు ముగ్గురు బ్యాక్ సీట్ లో కూర్చొని జర్నీ మొత్తం అలాగే అలర్ట్ చేస్తూ ఉన్నారు. చాలాసేపు పడుకోమని చెప్పినా పడుకోలేదు. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, అవి వచ్చేసి అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా కొన్ని ట్రీస్ లాగా, వాటిని క్యాక్టస్ ట్రీస్ అంటారు. అండ్ ఇప్పుడు మేము శాండియాగో దగ్గరికి వచ్చేసాము. సో ఇది పార్కింగ్, అంటే ఆ ట్రైల్ ఎంట్రన్స్. సో చూసారు కదా ఎంత పార్కింగ్, అంటే ఎన్ని కార్స్ ఉన్నాయి అనేది. అసలు మొత్తం ఒక 1-2 miles వరకు ఇలా పార్క్ చేసుకొని మొత్తం అంతా ఏరియా అంతా ఇలా పార్క్ అయిపోయింది అనమాట. అసలు పార్కింగే లేదు. లోపలికి కూడా వెళ్ళాము, అంటే ట్రైల్ ఎంట్రన్స్ దగ్గర పార్కింగ్ ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళి చూసాము. బట్ మాకు అది అక్కడ ఏం పార్కింగ్ దొరకలేదు. అందుకని మేము మళ్ళీ రోడ్ సైడ్ లోనే పార్క్ చేసుకున్నాం అనమాట ఒక ఏరియాలో. సో పార్క్ చేసుకొని మాకు అప్పటికే వెళ్ళేసరికి 11:30-12 అయిపోయింది. సో అందుకని అక్కడ కొంచెం చపాతీస్ తీసుకువెళ్ళాము. సో ఆ చపాతీస్ తినేసి సో ఇప్పుడు కార్ దగ్గర నుంచి ఒక 10 minutes వాక్ చేస్తే ఈ ట్రైల్ వస్తుంది అనమాట. ఇది చెక్ వేగన్ ట్రైల్. సో ఈ ట్రైల్ దగ్గర నుంచి మళ్ళీ డెవిల్స్ బ్రిడ్జ్ ట్రైల్ కి వెళ్ళాలి. సో ఈ ట్రైల్ కి వెళ్ళాక
ఇది ఆల్మోస్ట్ ఒక 1 మైల్ ఉంటుంది అండ్ ఇది డెవిల్ బ్రిడ్జ్ కి వెళ్ళే ట్రైల్. సో ఇక్కడ ఏంటంటే ఈ ట్రైల్ ఎంట్రన్స్ దగ్గర నుంచి హెవీ జీప్స్ ఉంటాయి కదా, అంటే హెవీ వెహికల్స్ ఉంటాయి కదా, లైక్ అదంతా రాకీ లాగా ఉంది, రాకీ ఇసుక శాండ్ అలా ఉన్నాయి, అలాంటి జీప్స్ అయితే అలౌడ్. బట్ మామూలుగా అలాంటి జీప్స్ లేకపోతే మనం వాక్ చేసుకుంటూనే వెళ్ళాలి. సో ట్రైల్ అయితే 1 మైల్ అనే అన్నారు కానీ చాలా కష్టంగా ఉంది. సో ఇంతకు ముందు చూసారు కదా జీప్స్, అలాంటి జీప్స్ ఈ ఏరియా వరకు అలౌడ్. సో ఇక్కడ నుంచి మాత్రం ఎవరైనా నడుచుకుంటానే వెళ్ళాలి. సో ఇది డెవిల్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ ట్రైల్ అన్నమాట. సో ఆ ట్రైల్ అయితే నేను చూపించలేదు ఎందుకంటే అది ఎక్కడానికి చాలా కష్టం అయిపోయింది. సో ఇది ఫస్ట్ పాయింట్, అంటే డెవిల్ బ్రిడ్జ్ కి ఫస్ట్ వ్యూ పాయింట్. సో ఈ వ్యూ పాయింట్ తర్వాత ఇంకొక 1 మైల్, 1 మైల్ కూడా కాదు యాక్చువల్లీ అయితే హాఫ్ మైల్, కానీ మనం నడవగలిగితే ఇంకొక 1 అవర్ పట్టింది అనమాట. అంటే అంత రాకీగానే ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా ఉంది, అలాగే ఉంది. సో ఈ ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గరే మేము కొంచెం సేపు టైం స్పెండ్ చేసి రిటర్న్ వెళ్ళిపోయాము, ఎందుకంటే లోవిక్ తో చాలా కష్టమైపోయింది అనమాట. సో ఇది మొత్తం వ్యూ అనమాట. అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక చిన్నగా, అంటే అంత క్లియర్ గా కనిపిస్తుందో లేదో కానీ నాకు తెలియట్లేదు, బట్ అక్కడ చిన్నగా కొంచెం జూమ్ చేస్తున్నారు కదా. సో ఆ ఏరియా వచ్చేసి డెవిల్ బ్రిడ్జ్ ట్రైల్. అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఆప్షన్ ఉంది, కాకపోతే ఆ ఫొటోస్ తీసుకోవడానికి ఆల్మోస్ట్ 1 అవర్ లైన్ ఉందన్నమాట, క్యూ ఉంది. ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఫొటోస్ తీసుకోవడానికి చాలా క్యూ ఉందన్నమాట. సో అండ్ పైకి ఎక్కడానికి ఇంకొక మాకైతే ఒక 1 అవర్ పడుతుంది. వేరే కొంచెం ఫాస్ట్గా నడిచే వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఎక్కేయగలరు, ఎందుకంటే అదంతా రాకీగానే ఉంది. అప్పటికే మేము ఆల్మోస్ట్ మా 3 అవర్స్ నడిచినట్టు అనమాట. సో 3 అవర్స్ నడిచిన, అంటే అంత రాకీగానే ఉంది. సో అది 1 మైల్ ఉన్నా 2 మైల్స్ ఉన్నా చాలా కష్టం అయిపోయింది, ఎందుకంటే వాళ్ళు ఇంకా కొంచెం సపోర్ట్ చేశాడు, కొంచెం సేపు నడిచాడు పాపం వాడు కూడా, కాకపోతే చాలా టైం పట్టేసింది అనమాట. సో వన్స్ ఇలా మొత్తం ఈ వ్యూ పాయింట్ దగ్గర మేము కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాము. మిగతా వాళ్ళు అయితే ఆ డెవిల్ బ్రిడ్జ్ ట్రైల్ వరకు వెళ్ళారు, కానీ అక్కడ ఫొటోస్ ఎవరు తీసుకోలేదు, ఎందుకంటే అప్పటికే చాలా మంది ఉన్నారు, అందుకని ఎవరూ ఫొటోస్ ఏం తీసుకోలేదు. జస్ట్ ఊరికే ఆ ట్రైల్ వరకు వెళ్ళి వచ్చేసాము. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకొక విషయం జరిగింది, అదేంటంటే వెళ్ళిన రూట్లోనే వెళ్ళకుండా, అంటే రిటర్న్ వెళ్ళిపోకుండా వేరే రూట్లో కొంచెం డిస్టెన్స్ తక్కువ ఉంటుందేమో అని చెప్పి వేరే రూట్లో వెళ్ళాము. కాకపోతే అదే ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ రూట్లో వెళ్ళాము. ఈ రూట్లో వెళ్ళేసరికి ఇదేమైందంటే అడవి మధ్యలోకి వెళ్ళిపోయాము. మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియా. సో తిరిగిన చుట్టూ తిరిగి చాలా సేపు, లైక్ ఆల్మోస్ట్ మేము 6 to 7 మైల్స్ నడిచాం అనమాట. 6 to 7 మైల్స్ నడిచాక అప్పుడు లాస్ట్ కి మేము పార్కింగ్ లాట్ దగ్గరికి వచ్చాము. అదే మీకు చెప్పాను కదా ట్రైల్ ఎంట్రన్స్ దగ్గర ఒక పార్కింగ్ లాట్ ఉంటుంది అని, ఆ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. సో మేము ఫైనల్ గా 4 to 5 మధ్యలో మేము అడవిలో నుంచి బయటకు వచ్చేసి పార్కింగ్ లాట్ దగ్గరికి వచ్చాము. సో ఈ లోపల అక్కడ ఒక వ్యూ ఉంటే అక్కడ అందరం ఫొటోస్ తీసుకున్నాము. పిల్లలందరూ ఏం చేస్తున్నారు అనేది చూడండి. Take another one. Okay, so we stop. This is featured Logan. First it will be Cherry, and then it will be Sanvi A, and then it will be Shrieker, Sanvi K. I ain't gonna speak. Me either. Fine, Cherry. I'm going. I'm just gonna be under So the tent. we went on the hike, and then we came back, and then we came by the way back, and then we found the way back. Say it properly. But we don't know where the parking spot is. There it is. Well, it's right there, but we don't know where our car is over there. It was just like this sand dune there. Are you okay, Sanvi? Hello. Ow! She pushes everyone. I know. She's like, get out of my way. You push me. It's not me. This is Sandy. Get out of my way. Hey. See? Ready.
Ready? What should I say? Yeah, say about the hike and everything. Well, it's a very long hike. It's 5 miles. But it's very nice. It's also a really popular attraction. There's a 1-hour line at the top to take a photo at Devil's Bridge. So you had to wait in line for like 2 hours at the top of a mountain, so you could get like so you could walk on the bridge and take a photo and stuff. So it's a very long attraction. It's a very crowded attraction. Very crowded. యాక్చువల్లీ మేము ఏదైతే రూట్లో వెనక్కి వచ్చామో అంటే డెవిల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి వెనక్కి రిటర్న్ ట్రైల్ వచ్చామో ఆ ట్రైల్ ఏంటంటే సైకిల్ రూట్ అన్నమాట. సో ఇది సైకిల్ రూట్ ట్రైల్ ఎంట్రన్స్. సో ఆ ఎంట్రన్స్ దగ్గర ఇలా సైకిల్ కి సంబంధించి ఒక మెషిన్ ఉంటుంది. సో ఇందులో ఒకవేళ సైకిల్ టైర్స్ కి గాలి అయిపోయినా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకొని ఆ తర్వాత ట్రైల్ కి ఎంటర్ అవ్వచ్చు. సో అలా చెక్ చేసుకోవడానికి వాళ్ళు ఇలా మెషిన్ లా పెట్టారు. సో వన్స్ మేము మొత్తం ఆ అడవి ట్రైల్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ పార్కింగ్ లాట్ ఎక్కడైతే కార్ పార్క్ చేసామో అక్కడికి వచ్చేసాము. సో అక్కడికి వచ్చాక కార్ పార్కింగ్ కి కొంచెం దూరంలో ఒక రాకీ ఏరియా ఉంటే అక్కడ మొత్తం సెటప్ చేసుకొని లంచ్ చేసాము. లంచ్ చేశాక మళ్ళీ మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఇంటికి వెళ్ళడానికి యాక్చువల్లీ అయితే 2 hours టైం పడుతుంది. కానీ ఆ రోజు ట్రాఫిక్ ఉండడం వల్ల ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది, అందుకని ఎక్కువ టైం పట్టింది. సో మేము ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. If you like this video, please like, share, subscribe, and comment if you want more hiking videos.